ఏమైందా కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నా. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినే ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్తున్నా. శవాలు వెలికి చేయలేకపోయింది చెప్పంటున్నా. ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసినా, నేను చూడని ఏమీ లేదు. ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఒకటే ఒకటి, ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఒకే ఒక్కటి, ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేయడం దొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డాగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా చేసే జీవితం మీ అందరికీ నీ సేవ చేసి రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా.